క్లాస్ అయితే పీకారు బీజేపీ. మరి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మరి షాక్ అయ్యారు వీళ్ళందరూ. రాష్ట్ర బీజేపీ పనితీరుపై గత కొంతకాలంగా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ఎంపీలు ముందుంచారు. అధికార పార్టీ పనితీరుపై పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్తో సమానంగా రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీల ఎంపీలతో నిత్యం బ్రేక్ఫాస్ట్ సమావేశాలను నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకుంటూనే ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి పార్టీల పనితీరుపై తనకున్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా గురువారం మోడీ ఏపీ, తెలంగాణ ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. మరి నిజంగానే కాంగ్రెస్తో సమానంగా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలుచుకుంది. కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఆ నైరాశ్యత, ఒకరి మీద ఒకరికి పడకపోవటం. కానీ బీజేపీ పార్టీలో అలాంటి సందర్భాలు ఉండేవి కావు, తక్కువగా ఉండే. ఎందుకంటే అందరూ ఒక యూనిటీగా ఉండేవాళ్ళు. అదేంటో తెలంగాణలో చాలా డిఫరెంట్గా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బీజేపీలో ఒకప్పుడు బీజేపీ లాగా లేదు, యూనిటీ అని లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు, తోటాలు పేల్చుకోవటాలు, ఒకరికొకళ్ళు పడగొట్టాలు ఈ మధ్య బీజేపీ పార్టీలో మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి గత 7-8 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాలు ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే మరి రాజాసింగ్ మనకు తెలుసు బీజేపీ పార్టీకి ఎంతో వెన్నుముక. అలాంటి రాజాసింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్టు పార్టీ మరి కొంతమంది పెద్దలు మరి మేం చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించడం. బహుముఖ్యంగా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తూ బీజేపీ పార్టీ మరి ఎదగకుండా ఉండడానికి కొంతమంది మరి నేతలు మరి ఈ రకంగా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న వేళ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇక్కడున్న బీజేపీ పెద్దలకి మరి వాళ్ళకి క్లాస్ పీకడం జరిగింది. మీకంటే మీరు సరిగ్గా ముందుండాలి, అసరుద్దీన్ ఓవైసీ ముందున్నారు, మీకంటే కొంచెం ఆలోచించుకోండి అన్నారండి. అది చాలా పెద్ద మాట. మరి ఎంతటి అయినా కోపంతో ఉన్నారో మనకి బీజేపీ పార్టీ మీద, తెలంగాణ బీజేపీ మీద మనకి అర్థం చేసుకోవచ్చు. మీలో మీకు ఏమన్నా పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని మీ యొక్క దీన్ని తీసుకొచ్చి పార్టీకి అంటగడితే పార్టీ సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఆలోచించుకోండి, తస్మత్ జాగ్రత్త అని ఆయనైతే కోపాన్ని, ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా మరి ఇక మనం ప్రచురించడం జరిగింది, చూసాం. ఇక బంగ్లాదేశ్లో ఎన్నికల డేట్ ఫిక్స్ అంట. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్కు మోడీ ఫోన్ చేయడం ఇవన్నీ 2వ ఎడిషన్లో ఉన్నాయి. మనం వీటి గురించి మాట్లాడదాం. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు రాహుల్ ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో జరిగేబోయే మెస్సీ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సీఎం మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్కు వస్తున్నారని ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి రాహుల్ని అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించారు. వాళ్ళు కూడా దీనికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కూడా ఇక ప్రచురించారు. ఇక రాష్ట్రంలో 5 రోజుల రాష్ట్రపతి పర్యటన. శీతాకాల విడిదిలో భాగంగా 17 నుండి 21 వరకు రాష్ట్రపతి నిలయంలో బందోబస్తు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. ఆర్డీ అమల్లో నిర్లక్ష్యం, 2 ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు చేసింది, బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.